ఇప్పుడు మిషన్ కాకతీయ అద్భుతమైంది, అందరు చేయొచ్చుగా, దాంట్లో డబ్బులు ఉండవు. మిషన్ కాకతీయలో నేను అంటే ప్రాక్టికల్గా చూశాను. మా 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 భూమిలో ఒక చెరువు ఉందండి, 8 ఎకరాల చెరువు. 70-80 లక్షలు ఇస్తే శుభ్రం చేశాడు. 78 లక్షలు ఎవడు కానొద్దండి ఇవాళ రేపు. అంటే మీరు అనేది ఏంటంటే కాంట్రాక్టర్లకి పాలకులకి ఎక్కడైతే డబ్బులు బాగా వస్తాయి, జేబులు నిండుతాయి అన్న చోట వాళ్ళు ఎఫర్ట్ ఆ పరిపాలన అలా చేద్దాం అనుకుంటున్నారే కానీ ప్రజలకి ఏది బెనిఫిట్ వస్తుంది అనే విధానంలో చేద్దాం అనుకోవట్లేదని మీ అభిప్రాయం. నూటికి అంటే మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఎదురుగా కనిపిస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ సిఏజీ చాలా అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చింది. బిహెచ్ఈఎల్ దగ్గరగా ఉన్నారండి పంపు చేసేవి, నెంబర్లు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఓ 3-4 వేల కోట్లు అంటే 20,000 కోట్లకి వేశారు బిల్లు. జస్ట్ టెలింగ్ యూ. మరి 1,500 కోట్లు అంటే 5,000 కోట్లకి ఎంత వేశారు బిల్లు. ఎక్కడ ఇది ఎక్కడ అసలు అలా అర్థం లేదు. ఎందుకంటారు అది ఆ డిఫరెన్స్? కాంట్రాక్టర్ దాన్ని 1,500 బిహెచ్ఎల్ దగ్గర కొన్నాడు, మసిపూసి మారేడుకాయ చేశాడు, గవర్నమెంట్కి ఇచ్చాడు, వాళ్ళు సంతోషంగా ఇచ్చారు. ఎందుకు ఇస్తారు? ఓకే, తెలియంది ఏముంది. మరి వీటన్నిటిని చూస్తూ ఉంటావా? అంటే రెస్పాండ్ అవ్వడానికి ఒక సిస్టమ్ లేదా? ప్రజలు రెస్పాండ్ అవరా? అపోజిషన్ పార్టీస్ లేవా? న్యాయ వ్యవస్థ ఏం చేయలేదా? ఇదంతా పాలనేనా మనం చూస్తుంది? మరి ఎక్కడ వైఫల్యం ఉంది? జస్ట్ టు గివ్ యన్ ఎగ్జాంపుల్, విద్యుత్ శాఖలో ప్రత్యేకంగా ఏపీఎస్పీడీసీఎల్లో కనీ విని ఎరగని దోపిడీ కొద్ది సంవత్సరాలుగా జరుగుతుందని ఆధారాలతో సహా 900 పేజీల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రాసి హైకోర్టులో వేస్తే మార్చిలో విని నెక్స్ట్ వాయిదా జూన్కి వేశారు. ఆంధ్రప్రదేశ్లో మన న్యాయశాఖ మార్చిలో విని జూన్కి వేశారు వాయిదా. అసలు మనం ఎప్పుడు హైకోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఎక్కడ స్టాటిస్టిక్స్ చూసే ఊరినే నిన్న 11 లక్షల కేసులు ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్లో. కింద నుంచి పైకి వెళ్తే హైకోర్టులోనే 2.3 లక్షలు 2.5 లక్షలు ఉన్నాయి. అక్కడ ఎంతమంది జడ్జిలు ఉన్నారో మీకు నాకు తెలుసు. ఇక న్యాయ వ్యవస్థ ఎవడుంది అక్కడ? వ్యవస్థ నిర్వీర్యం అంటే ఏ ఎమ్మెల్యే కూడా మన దగ్గర ఏం ప్రజాస్వామ్యం, రాజుగారు టికెట్ అని తిరుగుతుంటే ఒక టికెట్ వేస్తాడు. అసలు ఈ రాష్ట్రంలో కొంత రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళకి తెలియదు అసలు ఎవరికన్నా ఉందా? డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కోవటం వెరీ నార్మల్, అవును, కామన్ అది. దీంట్లో ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఇంకా అడ్వాన్స్ ఏంటి, డబ్బులు ముందే ఇవ్వాలి. ఎందుకంటే నేను వచ్చి 50 కోట్లు ఖర్చు పెడతా అని చెప్తే టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టట్లేరంట. ఓకే, మొన్న ఎన్నికల్లో జరిగింది ఏంటంటే 50 కోట్లు ముందే పెట్టాలి, డిపాజిట్ చేయాలి రాజుగారి దగ్గర. రాజుగారు మళ్ళీ వెనక్కి ఇస్తారు, అదేలే తర్వాత ఇస్తారులేండి. అందులో చాలా నీతిగా ఉంటారు. రాజుగారు వెనక్కి ఇస్తారు ఖర్చులకు, కానీ ముందు డిపాజిట్ చేసి చూపించాలి మనీ. బికాస్ టికెట్లు తీసుకోవటం ఎన్నికల తర్వాత. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము మన ప్రజాస్వామిక వ్యవస్థలో 40-50 కోట్లు ఉంటేనే నేను పోటీ చేయగలనా? చాలా నియోజకవర్గం, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు మీకున్న దీన్ని బట్టి మన పరిపాలనలో ఇప్పుడు అంటే ఎంపీ గారేమో ప్రతి 100 కోట్లు అంటే 100 కోట్లు 70 కోట్లు ఎమ్మెల్యేలకి ఇవ్వాలి. ఆయన పాపం ఇవ్వాలి కదా. ప్రతి ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇవ్వాలి, అక్కడే 70 పోతాయి. ఆయన ఇంకో 20 కోట్లు ఆయన ఖర్చు పెట్టాలి. సో అటు ఇటుగా 100 కోట్లకు వస్తుంది. ఓకే, ఎమ్మెల్యే ఎంపీ గారు 10 కోట్లు, మళ్ళీ ఆయన ఇంకో 30. పాలన అంటే మరి మన ఇప్పుడు గొప్పవాళ్ళు ఉన్నారు కదా, ఈ ఎలక్షన్ కమిషనరు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, వీళ్ళందరూ ఉంటారు కదండి. వాళ్ళు చాలా స్టేట్మెంట్లు ఇస్తుంటారు బయటకు వచ్చి, మేము అది చేస్తాం ఇది చేస్తామని. మరి ఇవన్నీ కనపడతానే ఉంటాయి కదండి. అదే వాళ్ళు ఆ పరిపాలనలో ఇక ఏం మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయరా? బీజేపీ ఉందండి ఆంధ్రప్రదేశ్లో 6% పార్టీ, 6% అంటే ఇంకొంచెం 1% ఏమన్నా మరి అంటే మొన్న అలయన్స్లో పెరుగుతుంది. కానీ 2019లో 0.7% ఓటు. ఎన్ని సీట్లు ఇచ్చారండి ఎన్డీఏ అలయన్స్లో? 8 అనుకుంటా. ఎంపీలు బాగానే ఇచ్చారు. అంటే నేను అనేది డిస్ప్రపోర్షనేట్, వాళ్ళ ఓటింగ్ నిష్పత్తికి వాళ్ళకి ఇచ్చిన సీట్లకి ఏం కనెక్షన్, ఎందుకు ఇచ్చారు? అక్కడ ఆయన పరిపాలన ఉంది కాబట్టి. ఎలక్షన్ కమిషన్ సార్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. ఇప్పుడు నేను అనేది ఇవి నన్ను ఆధారాలు అడుగుతూ చూపించడానికి, కానీ అందరికి జగమెరిగిన సత్యం ఇది. ఇప్పుడు 2019లో అధికారంలో ఉంది టీడీపీ, ప్రతిపక్షంలో ఉంది వైసీపీ. ఎలక్షన్ కమిషన్ ఎవరికి సాయం చేసింది? వైసీపీ గాట్ హెల్ప్. అండ్ దాంతోపాటు వైసీపీ ఎక్కువ డబ్బులు పంచిపెట్టింది 2019లో ప్రతిపక్షంలో ఉండి. అగైన్ మీరు నన్ను ఆధారాలు చూపించాలంటే ఐఎమ్ యూజువల్లీ ఫర్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు. బట్ ఇది జగమెరిగిన సత్యం, ఎవరిని అడిగినా చెప్తారు. ఓటర్లు ఎవరిని అడిగినా వైసీపీ వాజ్ ఏబుల్ టు గివ్ మోర్ అండ్ గెలిచారు కదా.
గుణపాఠం నేర్చుకున్నారుగా ఓకే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి 8 సీట్లు ఇస్తారు, 18 సీట్లు ఇస్తారు, తప్పదు కదా. వాట్ ఐమ్ సేయింగ్, ఎలక్షన్ కమిషన్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంటే ఎన్నికల మీద అటువంటి ప్రభావం చూపిస్తుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషన్ నియమించాలన్నారు. మోడీ గారు ఏమన్నారు? దొబ్బే అన్నారు. నేనే నిర్ణయిస్తా అన్నారు. ఏముంది అంటే ఇద్దరు పాలక పార్టీ, ఒక ప్రతిపక్షం ఇద్దరు ఇంకేముంది అసలు? ఇప్పుడు మన అది పెద్దది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు రాష్ట్రం ఉంది, రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అంటే భయపడతాడా? 100% భయపడదు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదండి. అంతేనా? ఎలక్షన్స్ అప్పుడే నియమిస్తారు. అసలు మరి రాజుగారిని ఎదిరించే శేషన్ లాంటి ఒక కమిషనర్ రావడానికి అసలు కన్సూమర్లు సార్ ఎప్పుడో ఒకసారి ఒక మహానుభావుడు ఎప్పుడో వస్తాడు. బతకగలరాళ్ళు. అది 1లో 100లో 1 వస్తారు కానీ ప్రతిసారి శేషన్ రమ్మంటే రాడు. ఎక్సెప్షన్ పట్టుకొని మనం వేలాడకూడదు. అలా కాదండి. ఇప్పుడు మీరు చెప్తున్నాను ఏంటంటే అసలు నాకు అసలు 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 ఏంటి పరిపాలన ఏంటి? ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఏమో మార్చిలో వెళ్ళారు, 900 పేజీలు వేస్తే జూన్లో వేశారన్నారు. మళ్ళీ అది ఇంకొక 10 ఏళ్ళు. ఎంత ముఖ్యమైన కేసు అనేది నేను ఆధారాలతో అంటే మేము కోన్కిస్కాగాళ్ళం కదా సార్, మాకేముంటాయి? ఇన్ఫ్లుయెన్స్ లేదు, మీకు ఇన్ఫ్లుయెన్స్ లేదు. అసలు ఆధారాలు ఇంపార్టెంట్ కాదు కదా. ఆధారాలు సేకరించడానికి తల కింద తపస్సు చేయాల్సి వచ్చింది. అదే ఒక 50 లక్షలు, 5 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు క్రిమినల్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద లాయర్లు, హరీష్ భూషణ్ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఇమీడియట్గా లంచ్ మోషన్లోకి వెళ్ళిపోద్ది, లేకపోతే రేపొద్దున బెయిల్ కూడా వచ్చేస్తుంది కదా. అలా ఉంటుందేమన్నా? అది ఉంది. బట్ ప్రత్యర్థి చాలా పెద్దోడు కదా. ఇప్పుడు మా వైపు సీనియర్ కౌన్సిల్ వాదించారు, ఆదినారాయణ గారు వాదించారు. అవతల పక్క మరి మా ప్రభుత్వం కదా, ఏజీ గారు వచ్చారు. సరే, సో ఏజీ గారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి విషయాన్ని బేరీజ్ వేసుకుంటూ పోతే పరిపాలన అనేది చాలా దరిద్రంగా ఉందని చెప్పేసి మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఉదాహరణ చెబుతుంటే ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. మీరే లేవనైతే యాక్చువల్లీ మన ఇంటర్వ్యూ మొదలైనప్పుడు మీరే అన్నారు, పోలీసుల గురించి మాట్లాడారు. పోలీస్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ అనేది. ఇవాళ ఎమ్మెల్యే చేతి కింద పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిర్ణయిస్తాడు ఎస్ఐ ఎవరు, సిఐ ఎవరు, డిఎస్పీ ఎవరు అని. వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తారు. ఇంకా వాడు న్యాయం ఏం చేస్తాడు? ఎగ్జాక్ట్ న్యాయం ఏం చేస్తాడు? మీకు ఇప్పుడు డీజీపీ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు తొత్తులా పనిచేస్తాడు. ఈ పార్టీ ఆ పార్టీ అదే అన్ని పార్టీల్లో కామన్ అయిపోయింది. ఇప్పుడు అదే మీరు కేంద్రానికి వెళ్ళారనుకోండి, సిబిఐ, ఈడీ, ఐటీ అంతా ఈసీ.